రీక్యాప్. మొన్న మనం చదివింది ఎవరికి గుర్తుంది? నిన్న సెలవు వచ్చింది, రకరకాల స్వీట్లు పండగ విషయాలు తిన్నాం కదా, అన్నీ తిన్నాక అన్నీ అడుగున పడిపోయి ఉంటుంది మనం చదివిందంతా. హ్మ్? మనోదర్ గారు ఏమైనా ట్రై చేస్తున్నారా? సార్ నేను అసలు మండే మీరు క్లాస్ అటెండ్ అవ్వలేదు. నిన్న విందామంటే కూడా అసలు టైం కుదరలేదు సార్. అసలు మీ ఎవరికి ఐడియా లేదు. టైం ఉండలేదు. ఓకే. ఆ, చాలా పని అయిపోతుంది సార్ ఇంట్లోనే, అన్ని హ్మ్. రకరకాల. తప్పదు కదా. సావిత్రి గారు, రమాదేవి గారు, డాక్టర్ రమాదేవి గుత్తా. ప్రవీణ గుడ్ మేడం, మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మొన్న మనం చదువుకుందని చెప్తారా? అదే వాళ్ళు ఆథర్ వాళ్ళ ఇంకొక రిచ్ డాడ్ దగ్గరికి వెళ్తే అతను వినపట్టలేదు. ఆథర్ వాళ్ళ రిచ్ డాడ్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ ఫ్రెండ్ మైక్ తను వెళ్తారు అక్కడికి. అలా అదే ఆ టీ ఎస్టేట్ దగ్గరికి. అక్కడ వాళ్ళ పని వాళ్ళకి తక్కువ డబ్బులు ఇస్తూ ఉంటారు కదా, దాని గురించి ఇతను అడుగుతాడు. ఎందుకు ఇలా ఇస్తున్నావు అని అడుగుతాడు కదా. సరిగ్గా గుర్తులేదు సార్, మీరు కరెక్ట్ చేస్తూ ఉండండి మధ్యలో నన్ను. అడుగుతాడు ఎందుకు ఇలా తక్కువ ఇస్తున్నావు అనేసి. ఎంత అవసరమో వాళ్ళకి అంతే ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళకి మనీ ఎంత కావాలో అంతే ఇవ్వాలి. ఎక్కువ ఇచ్చాము అంటే అవి వాళ్ళకి యూజ్ చేయడం కరెక్ట్ గా తెలియదు అని చెప్తారు. ఉమ్, మోర్ తర్వాత మనీ మోర్ ఇతనేమో డెట్స్. అది ఇతనేమో నేను అక్కడ మ్యాచ్ ఉంది, మ్యాచ్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి కొన్ని మంచిగా లెర్నింగ్స్ అవి నేర్చుకున్నాను, కొన్ని నేను మంచిగా యూజ్ చేసుకుంటున్నాను నా టైంని అని అనుకున్నాను. కొంతవరకు గుర్తుంది సార్. తర్వాత మన ఎక్స్పీరియన్స్ గురించి చెప్తా ఓకే. ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ప్రవీణ మేడం, సేమ్ పాయింట్ సార్. ఇక్కడ మొత్తం అంతా చాలా ఈ పాఠం, డబ్బు మన కోసం పని చేయించటం ఎలా అనే పాఠాన్ని మనం ఇక్కడ నేర్పుతున్నాడు రిచ్ డాడ్ రాబర్ట్కి. దాంట్లో భాగంగా దాంతోపాటు మనం కూడా నేర్చుకుంటున్నాం. మనం అండ్ పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు డబ్బు కోసం పనిచేస్తారు, వేరే డబ్బున్న వాళ్ళు డబ్బుని వాళ్ళ కోసం పని చేయిస్తారు. వీళ్ళు పని చేయరు, డబ్బుని పని చేయిస్తారు. ఆ విధంగా నేను నీకు దూరంగా ఉండే నీకు డబ్బుల గురించి నేర్పాను. చాలామంది ఎంప్లాయీస్లో వాళ్ళ నేచర్ ఎట్లా ఉంటుందంటే, చాలామంది ఇచ్చిన జీతం తీసుకొని వెళ్ళిపోతారు కాముగా. కొంతమంది ఈ జీతం సరిపోకపోతే మేనేజ్మెంట్తో పోట్లాడకుండా మాట్లాడకుండా వేరే చోట ఇంకెంతకంటే మంచి ఉద్యోగం వస్తుందేమో, ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం, మంచి ఉద్యోగం అది ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం ఏమైనా దొరుకుతుందా అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. కొంతమంది మూడో వర్గం మేనేజ్మెంట్తో పోట్లాడతారు. మాకు ఇంత పని చేయించుకుని మాకు ఇంత తక్కువ జీతం ఇస్తున్నావు ఏంటి, ఎందుకు మాకు ఎక్కువ జీతం ఇవ్వాలి అని చెప్పి పోట్లాడతారు. నువ్వు ఆ విధంగా నువ్వు పోట్లాడటానికి వచ్చావు నాతో, చాలా సంతోషం. డబ్బుల్ని సంపాదించమని, డబ్బులు సంపాదించడం ఎలా నేర్పమని అడిగిన వాడి నువ్వు ఒక్కడివే. నాకు ఎంతోమంది వస్తారు వెళ్తారు కానీ ఇవన్నీ అడగరు. అడిగిన వాడి నువ్వు ఒక్కడివే. సో నేను దూరంగా ఉండి నీకు 3 రోజులు, 3 వారాలు నువ్వు పనిచేసావు. 4వ వారం నాకు ఇచ్చే జీతం తక్కువ, మైనారిటీ యాక్టు, తర్వాత లేబర్ యాక్టు ఇవన్నీ చెప్పుకుంటూ నా దగ్గరకు వచ్చావు అడగటానికి. ఇట్స్ గుడ్. నువ్వు అడగకపోయి ఉన్నట్లయితే ఇవన్నీ నేను నిన్ను ఉద్యోగం నుంచి తీసేసేవాడిని. కానీ నువ్వు అడగటం వల్ల మంచిదైంది. ఈ డబ్బుని ఈ విధంగా నీకెందుకు తక్కువ ఇస్తున్నాము, ఎలా తక్కువ ఇస్తున్నాము అనేదానికి, ఎక్కువ డబ్బు ఇస్తే ఎక్కువ అప్పుల్లో కూరుకుపోతారు. ఎక్కువ డబ్బు వస్తే ఎవరైనా డబ్బుని మేనేజ్ చేయటం తెలియకపోతే
డైలీ వాళ్ళు ఎక్కువ డబ్బులు వస్తే ఎక్కువ అప్పులో కూరుకుపోతారు. దానికి మనం మొన్న క్రెడిట్ కార్డ్స్, తర్వాత ఎక్కువ శాలరీ తర్వాత ఇన్స్టాల్మెంట్స్, లోన్లు, వీటి గురించి మనం చర్చించాం మన దాంట్లో. దాని తర్వాత లాస్ట్లోకి వచ్చేటప్పటికి నీకు మార్టిన్ అంటే మీ సూపర్వైజర్లో నువ్వు పనిచేసినప్పుడు నీకు మార్టిన్ వైర్ 10 సెంట్లు 30 సెంట్లు నీకు పూర్తిగా ఇచ్చింది కదా, నువ్వేం చేసావు, నీకు ఎలా ఫీల్ అయ్యావు అంటే, అది తక్కువ అనిపించింది నాకు, సో నాకు డిసప్పాయింట్ అయింది, నేను చాలా నిరుత్సాహపడ్డాను అని చెప్పి అడుగుతాను. ఇది ఇక్కడికి అయినప్పుడు నిన్న ఏం చేసాము, మనం ఒక క్వశ్చన్తో ఎండ్ చేసాం. ఏంటి ఆ క్వశ్చను? ఏంటి ఆ క్వశ్చన్? గుర్తులేదు సార్, మీరే చెప్పండి. ఒకవేళ మనం మన దేశంలో ఉన్న సంపదనంతా అందరికీ సమానంగా పంచిపెడితే ఏమవుతుంది అని ప్రశ్న మనం వేసుకున్నాం. దాన్ని మనం ఇవాళ చర్చిద్దాం. అందరికీ సమానంగా, ముఖేష్ అంబానీకి, మనకి, ఉమాకకి, నాకు, ప్రవీణ మేడంకి, శాంతమ్మ గారికి, అందరికీ ఈక్వల్ మనీ ఉంటుంది. ఎక్కువ తక్కువ లేనే లేవు ఎవరికి. ఏమవుతాయి? మళ్ళీ ఇప్పుడు ఏ పొజిషన్? జయశ్రీమ్ అన్నారైనా సార్? జయశ్రీమ్ అన్నారు. జ్యోతి గారు. మళ్ళీ ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నామో అదే పొజిషన్ కే వస్తాం సార్, నాకు తెలుసు. ఎందుకని? కొంచెం మంది దాన్ని జాగ్రత్త చేసుకుంటారు, కొంచెం మంది వచ్చింది కదా అనుభవించాలి అని అనుకుంటారు. అది మన మైండ్ సెట్ ని బట్టి డిపెండ్ అయి ఉంటది సార్. ఎంత ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములకి ఈక్వల్ గా ఎంత డిస్ట్రిబ్యూట్ చేసినా కూడా వాళ్ళు చేసే పనిని బట్టి, వాళ్ళ మైండ్ సెట్ ని బట్టి, అన్ని అక్కడ వాళ్ళ కుటుంబం బట్టి, అంటే వాళ్ళ కమిట్మెంట్స్ బట్టి, అన్నిటి బట్టి డిపెండ్ అయ్యి ఉంటది సార్. ఎంత ఈక్వల్ గా ఇప్పుడు ఒకే ఇంట్లోని ఇప్పుడు ఆస్తి పంపకాలు అయినప్పుడు ఈక్వల్ గానే ఇస్తారు కదా సార్. వాళ్ళ క్యాపబిలిటీ బట్టి డిపెండ్ అయ్యి మళ్ళా వేరియేషన్స్ వచ్చేస్తుంది కదా ఎట్లున్నా కూడా. ఈక్వల్ గా ఇచ్చినా కూడా అది ఈక్వల్ గా ఏమీ పెరగదు. వాళ్ళ మైండ్ సెట్ ని బట్టి, వాళ్ళ మైండ్ సెట్, మళ్ళా వచ్చి వాళ్ళ కమిట్మెంట్స్, ఫ్యూచర్ ప్లాన్స్, అంత థింకింగ్ వల్లనే సార్, అంతే, ఇంకేం లేదు. వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ వలన, థింకింగ్ వలన, దాని వల్ల. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకెవరన్నా సార్? కష్టపడకుండా వచ్చింది కాబట్టి ఖర్చు పెడతా ఉంటారు, కష్టం విలువ తెలియదు ఒకటి. ఇంకొకటేమో ఇంకా ఎంత వచ్చింది కదా, మన తెలివితేటలను ఉపయోగించి కొంచెం డెవలప్ చేద్దామని ఆలోచనతో కొంతమంది ఉంటారు, కొంతమంది ఏమో తిని కూర్చుంటారు, అవి చేసుకుంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకా అంతే సార్, ఫ్రీగా వచ్చిందనేసి కొందరు అనవసరమైన ఖర్చులు పెడతారు, కొందరు ప్లాన్డ్ గా చేసుకుంటారు సార్. ఇప్పుడు మన పథకాలు ఎలాగో ఇది కూడా అంతే, ఇది వచ్చింది రాగానే ఏదో ఒక దానికి ఖర్చు చేయాలనే ఆలోచనే ఉంటుంది సార్ చాలా వరకు. కొంతమంది కరెక్ట్ ప్లాన్ చేసుకొని డెవలప్ అవుతారు. ఇంకా మీరు అనుకున్న పాయింట్ మేము చెప్పలేదా? నమస్తే సార్. చెప్పండి సార్. అంటే ఇప్పుడే జాయిన్ అయినాను, లాస్ట్ డే ఫర్ ఎస్టర్డే క్వశ్చన్ సార్. అంటే డబ్బు అందరికి సమానంగా అట్లా పంచడం వల్ల మళ్ళీ ఆ డబ్బు ఇంతకుముందు ఎంత, ఆ డబ్బు అంతా ఎవరికి చేరాలో వారికే చేరిపోతుంది సార్. ఇంతకుముందు ఆ డబ్బులు ఎవరి దగ్గర వాళ్ళకే చేరతాయి. అలానే వెళ్ళిపోతుంది సార్. ధనవంతులు ధనవంతులుగానే అయిపోతారు, పేదవాళ్ళు పేదవాళ్ళుగానే అయిపోతారు. అంటే దీన్ని బట్టి ఏమంటే వాళ్ళ నడవడికి కావచ్చు, వాళ్ళ ఆలోచన ధోరణి కావచ్చు, అలానే
అలాగా ఆ డబ్బు వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోతుంది సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సగం వరకు వచ్చారు. సార్ నిన్న క్వశ్చన్ నేను ఇంకొంచెం పెంచుతాం దాన్ని. సిద్ధారెడ్డి గారు సగం దాకా వచ్చారు కాబట్టి, మనం అందరి దగ్గర సమానంగా డబ్బులు పంచినా ఈ డబ్బులన్నీ మళ్ళీ ఆ 10 మంది దగ్గరికి వెళ్ళిపోతాయి. సిద్ధారెడ్డి గారు చెప్పిన పాయింట్ ఇది. అది దాన్ని క్వశ్చన్ పెంచుతున్నాం. ఎందుకు వెళ్తాయి? అంటే వాళ్ళ మైండ్ సెట్ ఇప్పుడు మనం డబ్బు డబ్బు కోసం పని చేయడం కాదు, డబ్బు చేత పని చేయించడం అనేది ఆ ధోరణి అదనికిల్లో ఉంటుంది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ పిల్లలకి కావచ్చు అలాగా నేర్పుతుంటారు కాబట్టి వాళ్ళు అలా కంటిన్యూ అవుతుంది సార్. వీళ్ళ మైండ్ సెట్ ఇలాగ డబ్బు కోసం పని చేయాలనేసి ఆ ధోరణి ఉంటుంది కాబట్టి అలాగా జరుగుతుంది. ఇంకెవరన్నా? కష్టపడే సొమ్ము ఎక్కడికి పోదు అంటారు కదా సార్, అందుకని కష్టపడిన సొమ్ము ఎక్కడికి పోదు కాబట్టి మన ఇంట్లోనే పెట్టుకుంటాం. మన ఇంట్లోనే పెట్టుకుంటారు. ఒకవేళ ఇంకైనా ఎవరైనా మనం కష్టపడిన సొమ్ము ఎక్కడికి వెళ్ళిపోదు, మన దగ్గరకు వస్తుంది అని ఏదో సామెతగా చెప్తారు కదా. సామెత సరే. ఇప్పుడు మీకు అంబానీకి ఇద్దరికి సమానంగా డబ్బులు ఇచ్చాం. మళ్ళీ ఈ డబ్బులన్నీ అంబానీ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఎందుకు వెళ్తాయి? ఆ డబ్బుని మేనేజ్ చేయడం తెలియాలి సార్ అందరికి. అది కొంతమంది ఏంటంటే అంటారు కదా, డబ్బుతో పని చేస్తారు, కొంతమంది డబ్బులు వాడుకుంటాం అని. అదే ఈ మీరు అడిగిన క్వశ్చన్ కి ఎగ్జాంపుల్ అదే కౌన్ బనేగా కరోడ్పతి, ఒక అతనికి క్రోర్పతి అయినా కూడా మళ్ళీ అతను తిరిగి మొత్తం డబ్బులన్నీ పోగొట్టుకుని అన్నాడంట కదా లాస్ట్ లో, నాకు డబ్బుని మేనేజ్ చేయడం తెలియలేదు, అందుకని నేను మళ్ళీ సేమ్ స్టేజ్ కి వచ్చేస్తాను అని. నాకు మీరు అడిగిన క్వశ్చన్ గుర్తొచ్చింది ఎంత కౌన్ సడన్ బనేగా గా. కరోడ్పతిలో క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకపోతే డబ్బులు వెనక్కి వెళ్ళిపోతాయి. లేదు, అతను కరోడ్పతి అయిపోయాక కూడా మళ్ళీ ఒక 5 months కో లేదా 1 year కో సేమ్ స్టేజ్ కి వచ్చేసాడు కదా, మొత్తం నాకు డబ్బులు మేనేజ్ చేయడం తెలియక నా దగ్గర డబ్బు అంతా పోయింది అని అతనే ఒప్పుకున్నారు కదా, మళ్ళీ సేమ్ జాబ్ కి వెళ్ళిపోయారంట. ఓకే నాకు అది గుర్తొచ్చింది. థ్యాంక్ యూ సార్. సార్ కానీ వాళ్ళకి సంపాదించడం తెలుసు కాబట్టి వాళ్ళ దగ్గర ఎంత ఉన్నా ఫర్దర్ గా వాళ్ళు ఇంకా సంపాదించేదానికి చూస్తారు. ఇప్పుడు మీరు ఈక్వల్ గా ఇచ్చినా మనకి అంటే బిజినెస్ చెయ్యను తెలియదు కదా వాళ్ళలాగా, కాబట్టి ఉన్నదాన్ని మనం ఎంత అట్టి పెట్టుకున్నా కూడా ఇంకా ఫర్దర్ గా మనకి రాదు, వాళ్ళకి వచ్చి Yes. ఫర్దర్ గా వస్తుంది అన్నమాట. Yes, because we don't have that entrepreneurial mentality. ఎందుకంటే చాలా మందికి ఈ జనాభాలో దాదాపుగా 90%, 90% మందికి వ్యాపార దృక్పథం కలిగినటువంటి మానసిక స్థితి కానీ ఆలోచన స్థితి కానీ లేదు. మనం ఎంతసేపు ఏంటంటే మన దగ్గర రూ. 1,00,000 వచ్చింది అనుకోండి, ఏం చేస్తాము? మన ఊళ్ళో మంచి సేట్ గారు ఎవరు ఉన్నారో చూసి క్షేమంగా మన డబ్బులు మనకు తిరిగి ఇస్తాడన్న గ్యారంటీ ఆయన దగ్గరికి వెళ్ళి ఈ 1,00,000 ఆయనకి ఇచ్చేసి, బాబు ఇది మీ దగ్గర ఉంచి నాకు పావలా వడ్డీ ఇచ్చేయండి అని చెప్పి ఇచ్చేసి వచ్చేస్తాం. ఎందుకంటే మనని భయం నడిపిస్తుంది. ఈ డబ్బులు ఏ వ్యాపారంలోనో ఎక్కడో పెడితే ఈ డబ్బులు పోతే అనే భయం అనేది ఉంది. ఈ భయం మనని నడిపిస్తుంది. అందుకని ఆ రిస్క్ మనం తీసుకోకుండా ఏం చేస్తాము? డబ్బున్న ఆసన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరే ఇచ్చేసి నీ దగ్గరే పెట్టుకో, నువ్వు సంపాదించు, నాకు దాంట్లోంచి కొంచెం అని చెప్పి మనం ఆ డబ్బులన్నీ మళ్ళీ అక్కడికే చేరుస్తాం, వ్యాపారస్తుల దగ్గరికి. అట్లాగే చాలామంది ఏం చేస్తారు? వ్యాపారస్తుల దగ్గర ఇవ్వలేకపోతే ఎట్లాగ మన డబ్బులు వచ్చినాయి సేఫ్గా పెట్టుకుందాం అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే సేఫ్గా బ్యాంకులో పెడతారు. బ్యాంకులో పెడితే ఏమవుద్ది? బ్యాంక్ ఏం చేస్తుంది? ఈ డబ్బులు మళ్ళీ ఎవరో ఒకరికి ఇవ్వాలి కదా అప్పు. మళ్ళీ ఇట్లాంటి వ్యాపారస్తులను చూసి అప్పిస్తుంది. వాళ్ళు మళ్ళీ వ్యాపారం చేసి సంపాదించి బ్యాంకుకు డబ్బులు కడితే ఆ డబ్బుల నుంచి మనకు వడ్డీ ఇవ్వటం లేకపోతే అసలు ఇవ్వటం ఏదైతే అది జరుగుతూ ఉంటుంది. ఇది మనకు ఉన్న 90% మంది ప్రజల్లో
వ్యాపార దృక్పథమైనటువంటి ఆలోచన లేకపోవటం. ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి ఇది ఎవరు నేర్పల మనకి. డబ్బులు పొదిగించటం, గుడ్డు పెట్టించటం ఎలా అనేది మనకెవరు నేర్పల. దానివలన ఈ ప్రపంచంలోనే ఈ దేశంలో కానీ, మన ఊర్లో కానీ, మన ఏరియాలో కానీ ఉన్న సొత్తు అంతా కనుక ఉన్న వాళ్ళందరికీ సమానంగా పంచితే మళ్ళీ తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్ది. మళ్ళీ వాళ్ళు వ్యాపారం చేసి సంపాదించి మళ్ళీ మనకి పెడతా ఉంటారు. ఇది కారణం. జ్యోతి సెకండ్ టైంకి కరెక్ట్గా వచ్చింది. సిద్ధారెడ్డి గారు సగం వరకు వచ్చారు. గ్రేట్. సో ఇక్కడ మొదలు పెడదాం. నీకు $10 అంటే మీరు చెప్పినట్లుగా చెప్పండి. ఆ 3 ఉండాలి సార్. అది ఎక్కువ నేర్చుకోవాలంటే మానసిక సామర్థ్యాలు, కోరిక, ఆ అది బర్నింగ్ డిజైర్, ఈ 3 నేర్చుకోవటానికి వాళ్ళకి అది ట్రూ లెర్నింగ్. నిజంగా మనకు నేర్చుకోవాలని ఉంటే ఉండాల్సిన 3 లక్షణాలు అవి. కానీ డబ్బుని మీకోసం డబ్బుతో పని చేయించాలి అంటే దానికి ఉండాల్సిన లక్షణాలు వేరు. దానికి ఉండాల్సిన లక్షణాలు వేరు. అది రాను రాను వస్తుంది, చూద్దాం మనం. సో ఇక్కడ ఓకే ఏమడిగాడు, ఓకే. నా కోసం 3 గంటన్నర సేపు వెయిట్ చేసావు నువ్వు అంటే నీకు ఎట్లా అనిపించింది అంటే చాలా ఘోరంగా అనిపించింది నాకు అని చెప్తాడు. సరే, ఇఫ్ యూ చూస్ టు వర్క్ ఫర్ మనీ, దట్ ఈస్ ది లైఫ్ యూ విల్ బి లైక్. నువ్వు ఒక డబ్బు కోసం పనిచేస్తే నీకు అట్లాగే టెరబుల్గానే ఉంటుంది అని చెప్పాడు. నీకు మార్టిన్ $30 ఇచ్చిన 30 సెంట్లు ఇచ్చినప్పుడు నీకు ఎలా అనిపించింది అంటే, అది నాకు సరిపోదు, తక్కువ ఇస్తున్నారు, నన్ను దోచుకుంటున్నారు అని చెప్పి నాకు చాలా నిరుత్సాహం కలిగింది అని చెప్పి చెప్తాడు. అక్కడి నుంచేనా? ఎస్, ఎవరు చదువుతున్నారు? ఓకే సార్, చల్లరి. కోటేశ్వరరావు గారు ఒకసారి ఎన్నో పేజీ అండి తెలుగులో, నాకు అర్థం కాదు. అమ్మ ఇది నాకు ఇక్కడ 33 పేజీ అమ్మా. చూస్తాను మరి అంటే మీ బుక్లో ఎంత ఉందో తెలియదు నాకు. ఎక్కువ ఉంది 53వ పేజీ, అందుకని అర్థం కావట్లేదు. వచ్చిందా? ఏంటండి దొరికిందా మీకు అది? అదే 53 వచ్చిందండి. ఎక్కువ వెళ్ళిపోయింది ఇట్లా వచ్చింది. ధనవంతులు డబ్బు కోసం పని చెయ్యరు అనేది. డబ్బు కోసం పని చేయరు అనేది దాంట్లోనే నాకు బుక్లో పేజీ వచ్చి 24 బుక్ పేజీ. అదేనండి, ఇదేమో ముందే వదిలేసినాక సబ్జెక్ట్ మొదలైన దగ్గర నుంచి 24. మరి ఇప్పుడు ఇది అది సమానం కాదంటారా? అర్థం కావట్లేదు. కాదు, దీంట్లో ఇంకా కొంచెం టాక్సేషన్ ఇవన్నీ వస్తాయి మీకు. అక్కడ దాకా మీరు దాటినట్టున్నారు. అది 43 అండి, 43 నాకు తెలుగు తెలియదు. ఇంగ్లీష్లో నాకు మొదటి నుంచి పుస్తకం ఫస్ట్ పేజ్ నుంచి లెక్కేసుకుంటే 33, ఈ కథ మొదలైన దగ్గర నుంచి లెక్కేసుకుంటే 24. తెలుగు పుస్తకం వాళ్ళు ఎట్ట నెంబర్లు ఇచ్చారో మరి ఐడియా లేదు నాకు. ఎక్కువ ఉంది, నాకు కొంచెం అర్థం అవుతుందిలే కానీ నేను దేని దగ్గరికి వెళ్ళిపోయా. ధనవంతులు డబ్బు కోసం పనిచేయండి, అది లాస్ట్ లో వచ్చి ఉంటది నాకు. ఈ చాప్టర్ ఎండింగ్ లో దానికన్నా వెనక ఉంటది ఆంటీ పన్ను గురించి. ఎన్నో పేజీలరా? 35 అలా ఉంటది ఆంటీ నాకు తెలిసి. పన్ను గురించి, గవర్నమెంట్ గురించి తెలుగులో. తెలుగులో 33, 35 అలా ఉంటుంది. 35, 36 ఉంటుంది చూడండి మీకు. గవర్నమెంట్ వస్తది, పన్ను పెద్దవారికి కట్టాలి. అయితే అట్లా తొందరగా వెళ్ళిపోయా అయితే తెలియక. సరే అమ్మా, 55 ఇంకా లాస్ట్ లో ఉన్నట్టు. తెలుగు అనే దానికి నాకు అర్థం కాలే. మీరు వేరే చదువుతున్నారా? మొన్నే అడుగుదాం అనుకున్నానమ్మా, మళ్ళా
స్వచ్ఛ అందులో అదే కానీ మీకు పేజీలు తెలుగు దానికి అక్కడ ప్రింట్కిను దీనికి తేడా అది ఉంటాయి. తెలుగుది ఒకసారి నాకు పంపించండి అంటే నేను చూసి చెప్తాను క్లాస్ అయిపోయాక. ఏంది తెలుగు బుక్ ఫోటో తీసి బుక్ది పంపించుకుంటారా? ఇది ఫోటోది గాని పీడిఎఫ్ ఉంది కదా మీ దగ్గర తెలుగుది అవునమ్మా, బుక్ ఉందా? తెలుగుది మన దీంట్లో డౌన్లోడ్ చేసినట్టున్నాను సుకన్య. మన దీంట్లో డౌన్లోడ్ చేశారా పెట్టినట్టు ఆంటీ? ఆంటీ డౌన్లోడ్ నేను చేయలేదు, కొన్నారు. చేయలేదమ్మా. ఆంటీ కొన్నారు. ఓకే. నేనేమన్నా తెలుగు బుక్ తెలుగు మన దాంట్లో పీడిఎఫ్ పెట్టారు ఎవరు, ఇంకెవరికన్నా ఉంటే గనక నెట్ గ్రూప్ లో పెట్టండి, దాన్ని బట్టి చూసి చెప్తాను. కానీ అది కూడా తేడా ఉంటుంది. పీడిఎఫ్ కింద మళ్ళీ అంటే కూడా తేడా కొంచెం ఉంటుంది. ఒక 2-3 ఒకటి పేజెస్ 2 అటు పేజీలు ఇటు ఉంటుంది సార్, అది అంతకన్నా చెప్పచ్చు. ఎక్కువ అవును ఉండదు. ఇలా 20 అవును పేజెస్ అయితే ఉండదు. అవును. ఆల్రెడీ షేర్ చేస్తున్నారు సుకన్య, మనోదర గారు చేసినట్టున్నారు తెలుగు పీడిఎఫ్. అది డిలీట్ అయిపోయినట్టుంది. అది మనోదర్ సేమే గారు మళ్ళీ ఒకసారి పంపించండి. సుకన్య పంపిస్తాను. పంపించండి. అది సేమేనా ఒకసారి చూడండి సార్. అది ఓన్లీ రిచ్ డాడ్ అనే ఉన్నది తెలుగుది. పంపిస్తాను. ఓకేనండి. ఓకే, కంటిన్యూ ద క్లాస్. సుకన్య చెప్తుందమ్మా మీకు. అంటే నేను చూసి నేను ఫోన్ చేసి చెప్తాను మీకు. సరేనా? సరే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యా, ఇక్కడి నుంచి. అండ్ దట్ ఈస్ హౌ మోస్ట్ ఎంప్లాయీస్ ఫీల్. సిద్ధారెడ్డి గారు. Yes, sir. And that is how most employees feel when they look at their paychecks, especially after all the tax and other deductions are taken out. At least you got 100%. You mean most workers don't get paid everything? I asked with amazement. Heavens no, said Rich Dad. The government always takes its share first. How do they do that? I అక్కడ asked. అక్కడ Okay, sir. అక్కడ నాకు నువ్వు 30 సెంట్లు ఇవ్వటం అనేది చాలా తక్కువగా అనిపించింది. నేను చాలా నిరుత్సాహపడ్డాను దాని మీద అని చెప్పి రాబర్ట్ చెప్తాను. నువ్వే కాదు, ఇప్పుడు రిచ్ డాడ్ ఏం చెప్తారంటే, నువ్వే కాదు చాలామంది ఎంప్లాయీస్ అలాగే ఫీల్ అవుతారు వాళ్ళ పే చెక్ చూసినప్పుడు. అది కూడా ఎప్పుడంటే వీళ్ళ కట్టాల్సిన పన్నులు, ఇంకా అదర్ డిడక్షన్స్, ఇంకా చాలా శాలరీ నుంచి పట్టుకునే చాలా ఉంటాయి. ఇవన్నీ పోయిన తర్వాత వాళ్ళకి వచ్చే డబ్బులు వాళ్ళు చూసినప్పుడు, పే చెక్ చూసినప్పుడు వాళ్ళు చాలా ఇదిగా నిరుత్సాహంగా పడతారు. నీ కనీసం 30 సెంట్లు మాట్లాడే 30 సెంట్లన్నా వస్తుంది, నువ్వు సంతోషించాలి దీని గురించి అంటాడు. అంటే ఇప్పుడు ఉద్యోగం చేసే వాళ్ళకి తెలుస్తుంది, శాలరీలో మనకి ముందు ప్రావిడెంట్ ఫండ్ కట్ అవుద్ది, పింఛన్ మామూలుగా అయితే 8.33% అంత ఇంతకుముందు కట్ అయ్యేది. కాంట్రిబ్యూటరీ ఇప్పుడు మళ్ళీ నేను ఎక్కువ దూరం లోపలికి వెళ్ళట్లేదు దీనికి. ఈ పింఛన్ విధానంలో రకరకాలు ఉన్నాయి. దాంట్లో ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే, ఇప్పుడు కొత్త సిస్టమ్ వచ్చింది కాబట్టి, పాత పింఛన్ విధానంలో ఏమయ్యేదంటే మన జీతంలో నుంచి ఒక పర్సంటేజ్, ఒక కొంత శాతాన్ని పింఛన్ కింద గవర్నమెంట్ పట్టుకుంటుంది. పట్టుకుని మనం రిటైర్ అయిన తర్వాత ఈ పింఛన్ డబ్బులు మన నెల నెల ఈ పట్టుకున్న డబ్బుల్ని, ప్రావిడెంట్ ఫండ్ కింద పట్టుకున్న డబ్బుల్ని, భవిష్య నిధి దీని కింద పట్టుకున్న డబ్బుల్ని మనకి పింఛన్ కింద నెల నెల పంపిస్తుంటుంది. ఇది మామూలుగా జరిగేది. ఇప్పుడు ఏంటంటే అది చాలా ఎక్కువైపోయి అమౌంట్లన్నీ వాళ్ళ గవర్నమెంట్ దగ్గర అంత ఈ భవిష్య నిధి కింద కలెక్ట్ చేసిన డబ్బులు అంత లేవు, వీళ్ళందరికీ పెన్షన్ ఇచ్చే అంత డబ్బులు లేవు. దాని గురించి ఏం చేశారంటే, ఇప్పుడు కొత్త సిస్టంలో కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్, అంటే మీరు ఎంత ప్రావిడెంట్ ఫండ్ కింద డబ్బులు పెడతారో ప్రభుత్వం కూడా అంత పెడుతుంది. ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే మీరు పనిచేసే కంపెనీ కానివ్వండి, ఏదైనా వాళ్ళ సిస్టమ్ని బట్టి మీకు కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ అంటాం దాన్ని. మీ ఈ భవిష్య నిధికి మీరు 10 రూపాయలు పెడితే వాళ్ళు 10 రూపాయలు ఇస్తారు. మీ భవిష్య నిధిలో 20 రూపాయలు ఉంటాయి. మీరు రిటైర్ అయిపోయినప్పుడు ఈ భవిష్య నిధిలో ఎంత డబ్బులు ఉన్నాయో అది ప్లస్ దాని మీద వచ్చే వడ్డీ, ఇవన్నీ కలిపి మీకు ఇచ్చేస్తారు. ఇక మీకు నెల నెల పెన్షన్ ఇవ్వటం ఉండదు. ఈ డబ్బుల్ని మీరు ఎట్లా దాచుకుంటారు, ఏ విధంగా ఖర్చు పెడతారు, లేకపోతే ఏ విధంగా మీరు చేసుకుంటారు అనేది ఇక మీ ఇష్టం, ప్రభుత్వానికి ఏ సంబంధం లేదన్నమాట. అట్లా ప్రావిడెంట్ ఫండు, తర్వాత మన ప్రొఫెషనల్ ట్యాక్సు, ఇన్కమ్ ట్యాక్సు, ఇవన్నీ మనకి శాలరీలో ముందే కట్ అయిపోతాయి.
మన శాలరీ కనుక ఒక పర్సంటేజ్ దాటితే 7 లక్షలు 7.5 లక్షలు ఇప్పుడున్న మన ట్యాక్స్ సిస్టమ్ ప్రకారం పన్ను విధానం ప్రకారం కనుక 7.5 లక్షలు దాటితే మనకు వచ్చే ఆదాయం మనం ట్యాక్స్ కట్టాలి. శాలరీ మీద 10% కట్టాలి. అది 15 లక్షలు 10 లక్షలు దాటితే 20% కట్టాలి. ఆ 15 లక్షలు దాటితే 30% కట్టాలి. ఇవన్నీ లెక్కల ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు. ఈ విధంగా ప్రతి వాళ్ళకి జీతంలో కొంత లోకల్ ట్యాక్సెస్ ఉంటాయి. మున్సిపాలిటీ ట్యాక్స్, లోకల్ మున్సిపల్ ట్యాక్స్ ఉంటుంది. తర్వాత ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ పోను మిగిలిన డబ్బులు మాత్రమే నీకు చెందుతాయి. అందరికీ శాలరీ చెక్ చూడంగానే నేను నా కోసం పనిచేస్తున్నాను, ఎవరి కోసం పనిచేస్తున్నాను అనే ఫీలింగ్ అందరికీ ఉంటుంది. కానీ నీకు 30 సెంట్లు ఇచ్చేటప్పుడు 30 సెంట్లనే నీకు వస్తుంది. ఏమి కటింగ్ లేకుండా నువ్వు సంతోషించాలి అని అంటాడు. అంటే ఈయన యు మీన్ మోస్ట్ వర్కర్స్ డోంట్ గెట్ పెయిడ్ ఎవ్రీథింగ్ అని అడుగుతాడు చాలా ఆశ్చర్యంగా. అంటే అందరికీ వాళ్ళు సంపాదించిన జీతం అంతా పూర్తిగా రాదా అని చాలా ఆశ్చర్యంగా అడుగుతాడు అనమాట. రిచ్ డాడీ చెప్తాడు, నో, రాదు. గవర్నమెంట్ ముందు వాళ్ళకి రావాల్సిన డబ్బుల్ని వాళ్ళు తీసేసుకుంటారు. ప్రభుత్వం వాళ్ళకి రావాల్సిన డబ్బుల్ని వాళ్ళు తీసేసుకుంటారు. ముందు తీసుకున్నాకనే మనకు డబ్బులు ఇస్తారు. అంతేగాని నీకు జీతం తీసేసుకుని నువ్వు నాకు రావాల్సిన ట్యాక్స్ నువ్వు కట్టు అంటే కట్టం కదా మనం. అందుకని చెప్పి దీన్ని టీడీఎస్ అంటాం, ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్. అంటే జీతం ఇచ్చే దగ్గరే ఎంప్లాయర్ అంటే కంపెనీ కానీ ప్రభుత్వం కానీ ఏ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళు ఎంప్లాయీ ఉద్యోగస్తుడి దగ్గర వచ్చే జీతంలో నుంచి ప్రభుత్వం వాటా ముందు తీసేసి మిగిలిన జీతం ఉద్యోగస్తుడికి ఇస్తారు. అంటే దీనికి ఆయన అడుగుతాడు, హౌ డూ ది డేట్? అది వాళ్ళు ఎలా చేస్తారు? అట్లా నా జీతంలో డబ్బులు గవర్నమెంట్ ఎలా పట్టుకుంటుంది, ముందు ఎలా తీసుకుంటుంది అని. అంటే ఈ ఫైనాన్షియల్ సిస్టమ్, ఆర్థిక విధానం అనేది ఎలా ఉంటుంది అని చెప్పి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. చూద్దాం. యా. Taxes, said Rich Dad. You are taxed when you earn. You are taxed when you spend. You are taxed when you save. You are taxed when you die. Why do people let the government do that to them? The rich don't, said Rich Dad with a smile. The poor and the middle class do. I will bet you that I earn more than your dad. Yet he pays more in taxes. యా. అక్కడ Yes. ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది ఈ డబ్బులు అంటే పన్నుల ద్వారా అని చెప్పి రిచ్ డాడ్ చెప్తాడు. పన్నులు అంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్, తర్వాత ఇంట్రెస్ట్, ఇన్కమ్ ట్యాక్స్, ఈ రకరకాల ట్యాక్స్లు ఉన్నాయి మనకి. కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్, చాలా ఇదిగా ఉంటాం. ఎన్ని రకాల ట్యాక్స్లు ఉన్నాయి. దాని విధంగా ఆ మూలంగా మన డబ్బులు వాడు తీసుకుంటుంది గవర్నమెంట్ అని చెప్పారు. యూఆర్ ట్యాక్స్ వెన్ యూ ఎర్న్. నువ్వు సంపాదించినప్పుడు నీకు ట్యాక్స్ పడుతుంది. ఇప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్ కడతాం. మనం సంపాదించేటప్పుడు మన జీతంలో నుంచి డబ్బులు తీసేసి గవర్నమెంట్ తీసేసుకుంటుంది కాబట్టి అది ఇన్కమ్ ట్యాక్స్. యూఆర్ ట్యాక్స్ వెన్ యూ స్పెండ్. మనం డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు కూడా మన దగ్గర డబ్బులు తీసుకుంటుంది గవర్నమెంట్. ఎట్లా అంటే మన వ్యాట్ ఉంది కదా, ఇప్పుడు సేల్స్ ట్యాక్స్ అంటాం కదా, అది. యూ ట్యాక్స్ వెన్ యూ సేవ్. నువ్వు కొన్ని డబ్బులు దాచుకున్నావు కదా అంటే కూడా దాని మీద కూడా ట్యాక్స్ ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది? మనం దాచుకున్న డబ్బుల మీద వచ్చే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో, వడ్డీ ఏదైతే ఉందో దాని మీద కూడా గవర్నమెంట్ ట్యాక్స్ వేస్తుంది. యు ఆర్ ట్యాక్స్డ్ వెన్ యూ డై. నువ్వు చచ్చిపోయినప్పుడు కూడా నీ మీద ట్యాక్స్ పన్ను కడతారు. మనం పోయిన తర్వాత ఈ సామాన్లకి వాటికి తర్వాత లేకపోతే శ్మశానంలో కట్టే డబ్బులు వీటన్నిటికీ కూడా ట్యాక్స్ కడతారు. ఈ విధంగా గవర్నమెంట్ ప్రతి దాని మీద, మనం చేసే ప్రతి చర్య మీద ప్రభుత్వానికి మనం పన్ను చెల్లిస్తాము. ఇప్పుడు మీరు హెయిర్ కట్కి వెళ్తారు కదా, మీరందరూ బ్యూటీ పార్లర్కి వెళ్తారు కదా, వెళ్తారా? పర్వాలేదు, వెళ్తారులే. వెళ్ళినప్పుడు పెద్ద కార్పొరేట్ దాంట్లోకి వెళ్తే, మామూలు బ్యూటీ పార్లర్లోకి వెళ్తే ఉండదు, కానీ పెద్ద దాంట్లోకి వెళ్తే మీ దగ్గర బ్యాట్ తీసుకుంటారు, ట్యాక్స్ తీసుకుంటారు. వాడు బిల్ వేసేసి ఛార్జెస్ ఎంత అయినాయి మీరు తీసుకున్న దానికి, ఏదో
పెడిక్యూర్, మెడిక్యూర్, లేకపోతే బాడీ మసాజ్ ఏదో చేయించుకుంటాడు, మేకప్ చేయించుకుని వీటన్నిటి కలిపి చేయించుకున్న తర్వాత దానికి బిల్లు వేసి కింద వ్యాట్ 5%, 8%, 18% ఏదో ఉంటుంది, అది వేసేసి మీ దగ్గర డబ్బులు తీసుకుంటాడు. వీడు ఆ 18% తీసుకున్న డబ్బులు వాడు గవర్నమెంట్ కట్టుకోవాలి. ఆ విధంగా అనమాట. మనం ఏం చేసినా ప్రతి చర్యకి మనం ట్యాక్స్ కట్టాలి, ప్రతిదానికి మనం పన్ను కట్టాలి. పన్ను కట్టకుండా తప్పించుకోలేము. అంటే అప్పుడు రాబర్ట్ అడుగుతాడు, మరి ఎందుకు వీళ్ళు గవర్నమెంట్ని డబ్బులు తీసుకొని ఇస్తారు అని అడుగుతాడు. ప్రభుత్వాన్ని ఎందుకు మన డబ్బులు కట్టాలి అని అంటే ఆయన చెప్తాడు, డబ్బులు కట్టేది ఎవరంటే పూర్ అండ్ మిడిల్ క్లాస్, పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, ఉద్యోగస్తులే గవర్నమెంట్ పన్నులు కడతారు. డబ్బున్న వాళ్ళు పన్నులు కట్టరు. ఒక విధంగా చెప్పాలంటే నేను మీ నాన్నకంటే ఎక్కువ సంపాదిస్తున్నాను, కానీ మీ నాన్న నాకంటే ఎక్కువ ట్యాక్స్ కడతాడు అని చెప్తాడు. వ్యాపారస్తులు చూడండి, చాలామందికి మనం నిజాయితీగా ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టేది ఒక ఉద్యోగస్తుడు మాత్రమే. నిజాయితీగా వచ్చిన డబ్బులకి ప్రభుత్వానికి పన్ను కట్టేది ఒక ఉద్యోగస్తుడు మాత్రమే. మిగిలిన వాళ్ళు ఎవరు పన్ను కట్టరు. అదాని ప్రపంచంలో ధనవంతుల్లో 16, 15 ఎప్పుడు, అంతకుముందు టాప్ 3 దాకా, 3వ వ్యక్తి దాకా వెళ్ళాడు ప్రపంచనంతుల్లో, కానీ ఆయన ట్యాక్స్ కట్టాడు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు. నమ్ముతారా మీరు? అదాని ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు. లావణ్య మేడం కడతారు. మొన్నటి దాకా ప్రవీణ మేడం, మీకు కూడా వడ్డీ ట్యాక్స్ పడిందో లేదో నాది ఐడియా లేదు. సావిత్రి గారు ట్యాక్స్ కడతారు. సార్ 2000 ఇంక్రిమెంట్ పెరిగితే దానికి కూడా ట్యాక్స్ ఉంటది సార్. దాంట్లో అదే 600 రూపాయలు ట్యాక్స్ కింద పోతుంది. ఆ, లావణ్య మేడం ట్యాక్స్ కడుతున్నారా? కడుతున్నాను సార్, నెలకి 8,000 కడుతున్నాను. కట్టేదే ఉంది, వాళ్ళు తీసుకుంటారు, మనదే ఉంది. అవును. లాస్ట్ ఇయర్ కట్టిన దానికి 10% యాడ్ చేస్తారు సార్. జీతం అంత 10% పెరిగినా యాడ్ పెరగకపోయినా. చేస్తారు. సో ఈ విధంగా జీతం అంత పెరిగినా పెరగకపోయినా వాడైతే యాడ్ చేయడం అయితే యాడ్ చేస్తాడు. మొత్తం ఏదైనా ఇప్పుడు సరెండర్ లీవ్ అట్లా తీసుకున్నా కూడా, ఏది తీసుకున్నా కూడా మొత్తం నోటిఫై అయిపోతుంది సార్, మొత్తంగా కట్టాల్సిందే. కట్టాల్సిందే. మీకు ఏ డబ్బులు ప్రభుత్వం నుంచి వచ్చినా వాటన్నిటి మీద ట్యాక్స్ కట్టాల్సిందే. రాకపోయినా కూడా ముందే వస్తున్నాయి అని అనౌన్స్మెంట్ ఇచ్చినా కూడా కట్ చేస్తున్నారు సార్. ఇది మరీ బాధగా ఉంది మాకైతే. ఆడ డిఐ ఇస్తామని చెప్పినందుకు కట్ చేసేసారు. అట్లా చేయకూడదుగా. అట్లా చేశారు సార్. 3 ఏళ్ళు అయింది, డబ్బులు అయితే రాలేదు. ఇచ్చినప్పుడే చేయాలి. మా ప్రిన్సిపల్ సార్ అట్లా చేశారు. మాకు చేయకూడదు. మీరు రిఫండ్ క్లెయిమ్ చేసుకోవటం రాలేదని చెప్పి, సరే అది ఆ సంవత్సరమే చేసుకోవాలంట. అది నెక్స్ట్ ఇయర్ లోపల, నెక్స్ట్ రిటర్న్ సబ్మిట్ చేసే లోపల చేసుకోవచ్చు. చేసుకోవాలంట, మాకేమో తెలియదు, చేసుకోలేదు సార్. మీ ఆడిటర్ని అడగండి, అడ్జస్ట్మెంట్ ఏదో ఉంటుంది దానికి, ఏదో ప్రొవిజన్ ఉంది, చేయొచ్చు అనుకుంటా. అట్లా చేస్తే పాత 10 సంవత్సరాలు తీసి తోగుతారు సార్. ఎందుకు సార్? అది లేదు, పాత 10 సంవత్సరాల నుంచి రాదు, 2 years నుంచి ఏదో ఉంటే రివైజ్ రిటర్న్ ఫైల్ చేసి తీసుకోవచ్చు 2 years వరకు. ఓకే, ఇది నాకు ఒక డౌట్ సార్. చెప్పండి. ఇప్పుడు మనం ట్యాక్స్ ఎట్లాగో కడుతున్నాం కదా, ఆ మిగతా ట్యాక్స్ తగ్గించవచ్చు కదా సార్ మన మీద? అది టెక్నికల్గా ఏంటంటే, ఇప్పుడు వ్యాట్ జిఎస్టీ కడుతున్నాం కదా మనం. మీరు కనుక జిఎస్టీలో కట్టిన బిల్స్ ఏమైనా ఉండి సేవ్ చేసుకుంటే, మీరు కట్టిన ట్యాక్స్లో నుంచి జిఎస్టీ అమౌంట్ తగ్గించుకొని చేసుకోవచ్చు. అయితే దానికి మీకు జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ ఉండాలి, మీకు జిఎస్టీ నెంబర్ ఉండాలి. మీకు జిఎస్టీలో మీరు రిజిస్టర్ చేసుకుంటే, మీరు కట్టిన ట్యాక్స్లు ఉంటాయి హోటల్స్లో, వాటిలో వీటిలో పర్చేజెస్లో కట్టిన జిఎస్టీ అంతా మీరు రిఫండ్ తీసుకోవచ్చు. అదేదో ప్రొవిజన్ ఉంది అక్కడ, దాని తప్ప ఇంకెక్కడ ఏమీ లేదు, మీరేం చేయలేరు.
అందుకే చెప్పింది ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే, ఇంకా ప్రభుత్వ ఉద్యోగస్తులు మాత్రమే ప్రభుత్వానికి నిజాయితీగా ట్యాక్స్ కడతారు. కట్టరు, వాళ్ళ దగ్గర తీసుకుంటారు. మిగిలిన వాళ్ళు ఎవ్వరు కట్టరు. అవును. ప్రైవేట్ వాళ్ళు కూడా సార్, ఎవరైనా ఎంప్లాయీస్, ప్రైవేట్ అదే ఎంప్లాయీస్ అయినా ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు మాత్రమే. అందుకే అన్ని వేల కోట్లు ఉన్న ఆదాని డబ్బులు ట్యాక్స్ కట్టాడు. ఎందుకు సార్? ఏవో వాళ్ళ కింద వీటి కింద వాటి కింద ఏవో చూపిస్తారు వాడిని. అంటే నాకు నిజంగా తెలియదు, ఎక్కడో నేను చదివాను కట్టడని చెప్పాను. అవి అన్ని వాళ్ళ పేరు మీద ఉండవు కదా సార్, అన్ని బినామీల కింద ఏదైనా కంపెనీ సాలరీస్ అన్ని వీళ్ళ పేరు మీద ఉంటాయి కదా. వాళ్ళు ఏదో సేవింగ్స్ అని, ఆ స్కీమ్లని, ఈ స్కీమ్లని, ఆ గవర్నమెంట్ ఇవన్నీ అన్ని ఇందులో ఎక్కడ పడేస్తారు. వాడు కట్టపోయినా వాడిని ఎవడు అడగడు, మనం కట్టకపోతే మనకు నోటీసులు వస్తాయి. సో అది ట్యాక్స్ కట్టేది. మీ నాన్న నాకంటే ఎక్కువ సంపాదిస్తారు, తక్కువ, మీ నాన్నకంటే నేను ఎక్కువ సంపాదిస్తాను, కానీ మీ నాన్న నాకంటే ఎక్కువ ట్యాక్స్ కడతాడు అని చెప్తాడు అన్నమాట. చెప్తే రాబర్ట్ అడుగుతాడు, ఎస్ సిద్ధారెడ్డి గారు. Okay. How can that be? I asked at my age. That made no sense to me. Why would someone let the government do that to them? Rich Dad rocked slowly and silently in his chair, just looking at me. Ready to learn? He asked. I nodded my head slowly. అక్కడ ఇది ఎలా సాధ్యం? మనం ప్రధాని మీద ప్రభుత్వానికి మనం ట్యాక్స్ కట్టడం అనేది ఎలా సాధ్యం అవుద్ది అని చెప్పి ఈయన వయసులో తెలియదు కాబట్టి, మనం సంపాదించిన డబ్బు మనం కష్టపడింది మనకే రావాలి, మన ప్రభుత్వానికి పన్ను కట్టడం ఏంటి అనేది అతనికి ఒక రీజన్ కనపడుతుంది దాంట్లో. వై వుడ్ సమ్వన్ లెట్ ద గవర్నమెంట్ డూ దట్ టు దెమ్? ఎవరైనా ఎందుకు ప్రభుత్వాన్ని డబ్బులు తీసుకుని వాళ్ళని జీతం, నువ్వు కష్టపడ్డావు, నీ జీతం వచ్చింది, దీని ప్రభుత్వం ఎందుకు తీసుకోవాలి అనేది ఈయన క్వశ్చన్. అప్పుడు రిచ్ డాడ్ కొద్దిసేపు సైలెంట్గా ఉండి, నేర్చుకోవాలని ఉందా నీకు అని అడుగుతాడు. అంటే ఎస్, నేర్చుకోవాలని ఉంది అంటాడు. ట్యాక్స్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది అనేది ఇక్కడ నేర్పుతున్నాడు మనకి. బహుశా కొంచెం బోర్గా ఉండొచ్చు, ఎందుకంటే మనలో చాలామంది ట్యాక్స్ కట్టని వాళ్ళు ఉన్నారు, ట్యాక్స్ కట్టే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి అర్థం అవుతుంది, మిగిలిన వాళ్ళకి ఇదేంటా నాకు ఇదని. కానీ మన ఆర్థిక వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది అనే దానికి తెలుసుకోవటం మూలం, ఇది ముఖ్యం. అందుకని చెప్పి ఈ ప్రభుత్వం కానీ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, లేకపోతే కంపెనీలు, ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి, ఈ పని చేయటం వల్ల మనకి ఎటువంటి ఈ విషయాలు వస్తున్నాయి అనేది మనం ఈ సిస్టంలో కొంచెం సింపుల్గా బ్రీఫ్గా చెప్తాడు అనుకుంటా. చూద్దాం అది నేర్చుకోవడానికి ఎట్లా ఉంటుంది. ఎస్. Yes. As I said, there is a lot to learn. Learning how to have money work for you is a lifetime study. Most people go to college for 4 years and their education ends. I already know that my study of money will continue over my lifetime, simply because the more I find out, I need to know. Most people never study the subject. They go to work, get their paycheck, balance their checkbooks, and that's it. Then they wonder why they have money problems. They think that more money will solve the problem and don't realize that it's their lack of financial education that is the problem. ఓకే, ఇక్కడ దీనికి మనకి పరిచయానికి ముందు, ఈ ట్యాక్స్ సిస్టమ్కి, ఈ పన్ను విధానానికి మనకి పరిచయం చేయడానికి ముందు ఎట్లా చెప్తున్నాడు? నేర్చుకోవటానికి ఇది హద్దు అనేం లేదు ఎక్కడ. నేర్చుకోవటం అనేది మన ఆఖరి శ్వాస వరకు జరుగుతూనే ఉంటుంది. లెర్నింగ్ హౌ టు హ్యావ్ మనీ వర్క్ ఫర్ యూ ఈజ్ ఏ లైఫ్ టైమ్ స్టైల్.
డబ్బుని మన కోసం పనిచేయించటం ఎలా, డబ్బుతో పనిచేయించటం ఎలా అనేది జీవితకాలం యొక్క చదువు. జీవితంలో ప్రతిరోజు ప్రతి క్షణము సంపాదన గురించి ఏదో కొత్త విషయం మనం నేర్చుకుంటూనే ఉంటాం. కానీ చాలామంది మన కాలేజీకి వెళ్తాం, కాలేజీకి వెళ్తే 4 ఏళ్ళు 6 ఏళ్ళు చదువుతాము, చదివేసి వచ్చేసి మనం అక్కడ అయిపోయింది ఎక్కడో కానీ నేను అంటే ఈ బిజినెస్ మ్యాన్ రిచ్ డాడ్ ఎవరైతే ఉన్నాడో నాకు ముందే తెలుసు, మై స్టడీ ఆఫ్ మనీ విల్ కంటిన్యూ ఓవర్ మై లైఫ్ టైం. ఈ డబ్బు గురించి నేను నేర్చుకునేది, నేను చదువుకునేది నా జీవిత కాలం అంతా నేను చదవాలి అనేది నాకు ముందే తెలుసు. మనం స్కూల్లో చేర్పించినప్పుడు, కాలేజీలో చేర్పించినప్పుడు మనకేం చెబుతారు, ఈ అమ్మాయి 10th అయిపోయింది అనుకోరా, 10thలో మంచి మార్కులు వచ్చి నీ గ్రేడ్ వస్తే ఇంటర్మీడియట్లో జాయిన్ అయిపోతావు, ఇంటర్మీడియట్లో 2 ఏళ్ళు చదివేసి అక్కడ ర్యాంక్ వచ్చింది అనుకో, ఎంసెట్లో ర్యాంక్ వచ్చేసి ఇంజనీరింగ్ అయిపోయి 4 ఏళ్ళు అవ్వగానే మనకి సాఫ్ట్వేర్ జాబ్లో వచ్చేస్తుంది, నీ జీవితం సెటిల్ అయిపోయిందిరా ఇక్కడితో అని. నీ జీవితం అక్కడ అయిపోయింది మనకి. ఇక నేర్చుకోవాల్సింది ఏం లేదు వాడికి ఉద్యోగానికి సంబంధించిన కోర్సులు ఏవో చేయటం, లేకపోతే దాని మీద ఉన్న కొత్త లేటెస్ట్ టెక్నాలజీ వస్తే అది నేర్చుకోవటం, అట్లాంటివి తప్ప. ఇప్పుడు లావణ్య గారు ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ గవర్నమెంట్ ఆఫీసులో పనిచేస్తారు, ఆవిడకి ఏముంటుంది నేర్చుకోవడానికి, ఏముండదు ఇంకా. ఏమన్నా ఉంటుందా కొత్త ప్రొసీజర్ వస్తే తప్ప? ఉన్నారా లావణ్య గారు? సార్ అంటే డే బై డే ఇప్పుడు సిస్టమ్ వర్క్ ఎక్కువైందని కొంచెం ఇంప్లిమెంటేషన్ అయితే ఏదో ఒకటి ఉంటుంది సార్. అది లేకపోతే మీకు మామూలుగా ప్రొసీజర్ ఏమి ఉండదు నేర్చుకోవడానికి. ప్రొసీజర్ ఏముంది సార్, కంప్యూటర్ గురించి నేర్చుకోవాల్సింది తప్ప. అవును సార్. అదే కంప్యూటర్స్లో పనిచేసే వాళ్ళు ఏంటంటే కొత్త లాంగ్వేజ్లు ఏమైనా వచ్చినాయా, కొత్త సిస్టమ్స్ ఇంప్రూవ్మెంట్ ఏమైనా ఉందా అని వాళ్ళు నేర్చుకుంటారు. కానీ డబ్బు గురించి నేర్చుకోవాలన్న ఆలోచన ఎవరికి లేదు అక్కడి నుంచి. ఎందుకంటే డబ్బు గురించి జీవితంలో నేర్చుకుంటాం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏదో కొత్త తెలుస్తూనే ఉంటుంది. అండ్ ద మోర్ ఐ ఫైండ్ అవుట్, ఐ నీడ్ టు నో. ఎంత నాకు తెలిస్తే అంత నేను ఇంకా తెలుసుకోవాల్సి వస్తుంది. డబ్బుని సంపాదించటం, డబ్బుని పెంపొందించటం ఎలా అనేది నేను నేర్చుకుంటూ మొదలుపెట్టిన తర్వాత ఆ పెంపొందించడంలో ఇంకా 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 కొత్త నేర్చుకోవాల్సిన అవసరం కనిపిస్తుంటుంది అనమాట. అది ఎక్కడెక్కడికో మనం యూట్యూబ్లో ఒక ఛానల్ ఓపెన్ చేస్తే అక్కడి నుంచి ఇంకో లింకు, ఇంకో లింకు, ఇంకో లింకు, ఇంకో లింకు, అలా సాయంత్రం దాకా వెళ్ళిపోతూనే ఉంటాం. అదేవిధంగా డబ్బు గురించి వచ్చినప్పుడు డబ్బు గురించి నేర్చుకోవటం మొదలుపెడితే డబ్బు సంపాదించడం ఎలా అనేది, డబ్బుని పనిచేయించడం ఎలా అనేది మొదలు పెడితే ఒక మార్గం కనుక్కుంటే దాంట్లోంచి ఇంకోటి, దాంట్లోంచి ఇంకోటి, ఇన్ని రకరకాల మార్గాలు కనపడతాయి. మోస్ట్ పీపుల్ నెవర్ స్టడీ ది సబ్జెక్ట్. చాలామంది ఈ డబ్బుని పెంచటం ఎలా అనే సబ్జెక్ట్ చాలామంది చదవరు. ఏం చేస్తారు, దే గో టు వర్క్, గెట్ దేర్ పే చెక్, బ్యాలెన్స్ దేర్ చెక్ బుక్. చాలామంది ఏం చేస్తారు, పనికి వెళ్తారు, నెలవంగానే అకౌంట్లో డబ్బులు పడినాయా లేదా అని చూస్తారు. చెక్కులు లేవు ఇప్పుడు, అకౌంట్లో డబ్బులు పడినాయా లేదా అని చూస్తారు. అకౌంట్లో డబ్బులు పడంగానే చేసే మొట్టమొదటి పని ఏంటండి? లావణ్య గారు ఏం చేస్తారు డబ్బులు పడంగానే మొట్టమొదటి పని? రెంటెడ్ హౌస్ అయితే రెంట్ కడతాం సార్. పాలు అంటే మిగతా ఏదైనా ఇచ్చుకునే ఉంటే ఇచ్చుకుంటాం. ఎక్కువ భాగం వెంటనే పేపర్ బిల్లు కట్టేసి ఆ డబ్బులు తీసి పక్కన పెట్టేస్తాం, అంతే కదా అక్క? అంటే ఇక్కడ డబ్బులు డ్రా చేసుకొచ్చి లిస్ట్ ప్రకారం మంత్లీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేసుకుని వచ్చి ఎవడి కవర్ వాడికి కట్టేసి అక్కడ పెట్టి వాడు రాగానే ఆ కవర్ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతాం. అది చివరికి వచ్చేటప్పటికి ఏమవుద్ది, వాళ్ళకి మనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ 30వ తారీఖు 25వ తారీఖు వచ్చేటప్పుడు డబ్బులు అయిపోతాయి కదా. ఎందుకు మళ్ళీ డబ్బులు ప్రాబ్లం వస్తుంది వీడికి. ఎందుకు అయిపోయినాయి అనేది వీడికి అర్థం కాదు. దే థింక్ దాట్ మోర్ మనీ విల్ సాల్వ్ ది ప్రాబ్లం. చాలామంది ఏమనుకుంటారంటే మనకి డబ్బులు మనకు డబ్బులు సరిపోవట్లేదు, ఇంకా ఎక్కువ డబ్బులు వస్తే మనకి ఈ సమస్యలు తీరతాయి అనుకుంటాం. ఇందాక సావిత్రి గారు చెప్పినప్పుడు 8,000 ఎంత 2,000 జీతం వస్తే అందులో కూడా ట్యాక్స్ పట్టేసుకుంటున్నారని. 600 రూపాయలు పోతే మనకి 1,400 వచ్చేది. మనమే లెక్కేసుకుంటాం, అమ్మ 2,000 జీతం పెరిగింది, ఈ 2,000 ఎట్లా ఖర్చు పెట్టాలి, అది 2,000తో ఏం చేయాలని లెక్క. 1,400కి లెక్క అయ్యాం.
2000 జీతం పెరిగితే అందులో ట్యాక్స్ పోతే మన చేతికి 1400 వస్తే 1400 కదా మనం లెక్కేయాలి. లెక్క 2000కి వేస్తాము, ఇక్కడ 1400 వస్తుంది, 600 షార్ట్ ఉంటుంది. 600 తక్కువ పడితే మనకి చాలదు, ఈ చివర ఆ చివర మనకి ముడి పడదు. వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, ఈ ఉద్యోగస్తులకి ఇప్పుడంటే చాలామంది చూస్తున్నారు, తెలుస్తుంది, లేకపోతే నేర్చుకుంటున్నారు, నేర్పుతున్నారు అనుకోండి. జనరల్గా జరిగే చాలామందికి ఎందుకంటే వీళ్ళకి ఫినాన్షియల్ ఎడ్యుకేషన్, డబ్బు గురించి వీళ్ళకి ఎక్కడ ఎవరు చెప్పరు. యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే డబ్బు గురించి చదువుకోకపోవడం. ఇప్పుడు నేను చెప్పినట్టు 1400 రూపాయలకి నువ్వు లెక్కేసుకోవాలి, 2000 రూపాయలకి లెక్కేసుకుంటావు ట్యాక్స్ కోసం లేకుండా. లెక్కేసుకుంటే 1400 రూపాయలకి నీకు తేడా వస్తుంది, డబ్బులు సరిపోవు, అప్పుడు టైట్. మరి ఎందుకు సరిపోవట్లేదు, మనం ఇంకా ఎక్కువ సంపాదించాలి కావచ్చు అనుకుంటాం. కానీ 1400కే లెక్కేసుకోవటము, లేకపోతే 600 రూపాయలు గవర్నమెంట్ పట్టుకోకుండా ఎట్లా సేవ్ చేయాలని చూసుకోవటము జరిగితే బహుశా ఆ సమస్య రాకపోవచ్చు. యా. So my dad has tax problems because he doesn't understand money. I asked confused. Look, said అంటే Rich. Okay. నువ్వు చెప్పేదాన్ని బట్టి మా ఫాదర్కి ట్యాక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఆయనకి డబ్బు గురించి ఆలోచించడు కాబట్టి ఆయనకి ట్యాక్స్ ప్రాబ్లం ఉన్నాయన్నమాట అంటాడు. యా. Look, said Rich Dad. Taxes are just one small section on learning how to have money. ఎక్కడ మధ్యలో మిస్ అయ్యారు. If you still have the passion to learn about money, most people don't. They want to go to school, learn a profession, have fun at their work, and earn lots of money. One day they wake up with big money problems, and then they can't stop working. That's the price of only knowing how to work for money instead of studying how to have money work for you. So, do you still have the passion to learn? Asked Richard. యా. ట్యాక్సెస్ అసలు ఈ డబ్బు గురించి నేర్చుకోవటం, డబ్బుని మన కోసం పనిచేయించడం అనేది నేర్చుకోవటంలో ట్యాక్సెస్లో మనం పొదుపు చేయగలగటం అనేది ఒక పోర్షను. ట్యాక్సెస్లో మనం డబ్బులు సేవ్ చేసి ఆ డబ్బుల్ని మన కోసం ఖర్చు పెట్టుకోవటం, లేకపోతే మన వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఖర్చు పెట్టుకోవటం అనేది ఒక చిన్న ఒక వంతు. అది మొత్తం డబ్బులతో మనం సంపాదించటంలో ఇది ఒక వంతు మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి. టుడే ఐ జస్ట్ వాంటెడ్ టు ఫైండ్ అవుట్ ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ ద ప్యాషన్ టు లెర్న్ అబౌట్ మనీ. ఇవాళ నేనేం తెలుసుకున్నాను అంటే, అసలు నీకు డబ్బు సంపాదించడం గురించి నేర్చుకోవాలనేటువంటి తపన నీకుందా లేదా అనేది నేను తెలుసుకోదలుచుకున్నాను. చాలామంది, మోస్ట్ పీపుల్ డోంట్, చాలామందికి ఆ తపన ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా దే వాంట్ టు గో టు స్కూల్, లెర్న్ ఏ ప్రొఫెషన్ అండ్ హ్యావ్ ఫన్ ఎట్ దేర్ వర్క్. వాళ్ళకి ఎంతసేపు వాళ్ళకి ఏం తెలుసు అంటే, మనం నేర్పేదే పిల్లలకి ఎవరు నేర్పుతారు? మనమే. నువ్వు స్కూల్కి వెళ్ళు, కాలేజీకి వెళ్ళు, బాగా నేర్చుకో, చదువుకున్నాక ఉద్యోగం తెచ్చుకో అని చెప్తాం. ఏదో అట్లా దాంట్లో ఆ పనిలోనే వాళ్ళ జీవితాన్ని మొత్తం గడిపేస్తారు. అండ్ హ్యావ్ ఫన్ అండ్ ఎర్న్ లాట్స్ ఆఫ్ మనీ. చాలా డబ్బులు సంపాదిస్తారు, పాపం అందరూ సంపాదిస్తారు. కానీ వన్ డే దే వేకప్ విత్ బిగ్ మనీ ప్రాబ్లమ్స్ అండ్ దెన్ దే కాంట్ స్టాప్ వర్కింగ్. కానీ ఒక రోజును చూసేటప్పటికి నిన్న మనం అనుకున్నట్టు, మొన్న క్రెడిట్ కార్డు ఉంది, క్రెడిట్ కార్డు మీద డబ్బులు వాడేస్తాం, 45 రోజు డబ్బులు కట్టాలి. డబ్బులు కట్టిన రోజుకి రాకపోతే ఏమైంది? వాడు ట్యాక్స్ మళ్ళీ వాడి ఇంట్రెస్ట్లు, దాని మీద నాన్ పేమెంట్ ఛార్జెస్, ఇవి అవి రకరకాలుగా వేస్తాడు. ఇవన్నీ మళ్ళీ తడిపి మోపిడైతే చివరికి వచ్చేటప్పటికి ఒక 1 డే ఫైన్ మాని మనం చేతులు ఎత్తేస్తాం, బాబు నా దగ్గర డబ్బులు నేను కట్టలేను అని వాడి ఇంటి ముందుకు వచ్చి కూర్చుంటాడు.
ఇక అప్పుడు ఏం చేయాలి? మనం ఇంకా కష్టపడాల్సి వస్తుంది, ఇంకా పని చేయాల్సి వస్తుంది, జీతం ఇంకా ఎక్కువ పెంచుకోవాలి, ఇంకా ఎక్కువ రాబడిని పెంచుకునే మార్గాలు ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఎత్తుక్కుని ఆ రాబడిని ఎత్తుక్కునే మార్గాలు ఎత్తుక్కుని అప్పుడు ఆ డబ్బుని తీసుకెళ్ళి వాడికి కట్టాల్సి వస్తుంది. అంటే మనం సంపాదించేది ఎవడికో వడ్డీ కట్టడానికి, డబ్బులు కట్టడానికి మనం సంపాదిస్తాం. దానికి డబ్బు మన కోసం ఎలా పనిచేస్తుంది అనేది నువ్వు తెలుసుకోకుండా హౌ టు హ్యావ్ డబ్బు కోసం మనం పనిచేయటం మొదలుపెట్టడం అనే యొక్క దాని ఖరీదు ఏంటంటే మన జీవితాంతం మనం సంపాదించి ఇంకొకటి దారిపోయటం. దానికంటే డబ్బుల్ని ఇప్పుడు చాలామంది వచ్చి రియల్ ఎస్టేట్లో పెడుతున్నారు, లేకపోతే వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ చేస్తున్నారు. ఏదో పెట్టేసి సైట్ కొనేసి ఏడాది 2 ఏళ్ళు అయిన తర్వాత 10,000 పెరగంగానే అమ్మేస్తున్నారు. లేకపోతే కొంతమంది షేర్లలో పెడుతున్నారు. షేర్లలో పెట్టేటప్పుడు కూడా చాలామందికి వీళ్ళకి వర్క్ అవర్స్ కుదరవు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ షేర్స్లో పెట్టింది ఎప్పుడు బయటికి రావాలి, ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి అనేది కొంచెం కష్టంగా ఉన్నా ఒకసారి పెట్టి నష్టపోయేవాళ్ళు ఉన్నారు, సంపాదించేవాళ్ళు ఉన్నారు. జాగ్రత్తగా చేసుకుని ఇప్పుడు ఆలోచిస్తున్నారు రకరకాలుగా డబ్బుని పెంచడం ఎలా కష్టపడకుండా అనేదాన్ని. ఈ విధంగా నువ్వు డబ్బు నీ కోసం సంపాదించడం ఎలా అనేది నీకు ఇప్పటికీ ఇంకా ఇదంతా విన్నాక ఇంకా నీకు నేర్చుకోవాలనుందా అని అడుగుతాడు. ఐ నోడెడ్ మై హెడ్, ఎస్, అవును నేర్చుకోవాలనుంది అని. యా, Good, said Rich Dad. Now get back to work. This time I will pay you nothing. What? I said in amazement. You heard me, nothing. You will work the same 3 hours every Saturday, but this time you will not be paid 10 cents per hour. You said you wanted to learn to not work for money, so I am not going to pay you anything. సో గుడ్. నీకు ఇంకా నేర్చుకోవాలంటే వెరీ గుడ్. నువ్వు నీ పనికి వెళ్ళి నీ పని చేసుకో. ఈసారి నీకు నేను ఏమి జీతం ఇవ్వను, కూలి ఇవ్వను. రోజు వచ్చే వారం వచ్చే కూలి 3 సెంట్లు, ఆ 10 సెంట్లు అయితే ఏదో ఉన్నాయి గంటకు అది ఇవ్వను అని అడుగుతాడు. వీడికి అదేంటి నేను పని చేస్తున్నాను కదా, నువ్వు ఎందుకు డబ్బులు ఇవ్వని ఆశ్చర్యంగా అడుగుతాడు. నువ్వు విన్నావు కదా ఇప్పుడు, నథింగ్. యూ విల్ వర్క్ ఫర్ ద సేమ్ 3 hours every Saturday, but this time you will not be paid 10 cents per hour. You said you wanted to learn to not work for money and I am not going to pay you anything. నువ్వు ఇప్పుడు దాకా ఏమి విన్నావు? నేను చెప్పిందంతా విన్నావు కదా. అందులో ఏం చెప్పాను నేను నీకు? నువ్వు అదే 3 గంటలు పనిచేసి ఆ 10 సెంట్ల చొప్పున తీసుకోమని చెప్పే కదా నీకు అడిగింది నేను. ఈసారి ఇప్పుడు ఏంటంటే నువ్వు నేర్చుకుంటున్నావు. నువ్వు డబ్బు కోసం పని చేయటం కాదు, డబ్బుతో పని చేయించటం అనేది నువ్వు నేర్చుకుంటున్నావు. అందుకని చెప్పి నేను నీకు డబ్బులు ఇవ్వను, కూలి ఇవ్వను అని అంటాడు. అంటే వీడికి ఐ కుడ్ నాట్ బిలీవ్ వాట్ ఐ వాజ్ హియరింగ్. నేనేం వింటున్నాను అనే దాని మీద నేను నమ్మలేకపోతున్నాను అన్నమాట కుర్రాడు. ఐ హావ్ ఆల్రెడీ ఐ కుడెంట్ బిలీవ్ వాట్ ఐ వాజ్ టెల్లింగ్. ఇక్కడ ఆపేద్దామా? సస్పెన్స్. హలో, ఎస్ సార్. ఉన్నారా ఎవరన్నా? వెళ్ళిపోయారు అందరు ఎవరికి వాళ్ళు. ట్యాక్సులు కడుతున్నాం అని. ఇక్కడ మనమేం ట్యాక్సులు కట్టలేదు. కట్టట్లేదు కదా, ఫ్రీయే కదా. ఓకే సార్. ఎవరెవరు ఇద్దరు వెళ్ళిపోయారు. 19 దాకా వెళ్ళాము, మళ్ళీ 17కి వచ్చాం. సార్ బాగుంది సార్ క్లాసు. ఎట్లా తగ్గించుకోవాలా కూడా ఇందులో చెప్తే బాగుంటది. ట్యాక్స్ ఎట్లా మిగిలించుకోవాలో. చెప్తాడు, అది కూడా చెప్తాడు. సో దట్ ఇస్ హౌ లైఫ్ ఈస్. మనం డబ్బులు సంపాదించి కష్టపడే సంపాదించి చివరికి వచ్చేటప్పటికి ఏం మిగలదు చేతులు.
ఆ పిఎఫ్ కోసం పెట్టిన డబ్బులే మిగులుతాయి చివరికి. అది కూడా మనం హౌసింగ్ లోన్ కోసం అని చెప్పి అది కూడా లాగేస్తాం, అది కూడా ఉండదు. ఇల్లు కొనుక్కోవడానికి లోన్ ఇస్తారు కదా పిఎఫ్లో నుంచి, అది కూడా వెళ్ళిపోతుంది. అమౌంట్ ఇస్తారు. సో పిఎఫ్లో నుంచి కూడా డబ్బులు తీసేస్తాం, రిటైర్ అయ్యేటప్పటికి అది కూడా ఉండదు. కానీ జాబ్ చేసే వాళ్ళకి, ట్యాక్స్ కట్టే వాళ్ళకి కొంచెం తేలిక అర్థం అవుద్ది, మిగిలిన వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు భవానీ గారు వాళ్ళ కజిన్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా, ఇది ట్విట్టర్లో కాలేజీ పెట్టి బాగా సంపాదిస్తున్నారు, ఆస్తులు కొనుక్కున్నారు, అది కొనుక్కున్నారు, ఇది కొనుక్కున్నారని. ఒక విధంగా లెక్క చూడండి, లావణ్య గారు కట్టే ట్యాక్స్కి ఆయన కట్టే ట్యాక్స్కి సంబంధం ఉండదు. అవునండి. ఈయనండి చనిపోయేటప్పుడు ఏం చేశారంటే వాళ్ళ అల్లుడి పేరు కూడా ఒక ట్రాక్టర్ తీసి ఒక్కొంత కట్టారంటండి. ఒక్కొంత కట్టారంటే తన పేరు ఇన్సూరెన్స్ చనిపోయే ₹1,00,00,000 వచ్చినాయండి. చనిపోయే కూడా ₹1,00,00,000 వచ్చినాయండి. ఆయన అందరి పేర ఇవి పెట్టి తన పేరు కూడా ఎల్ఐసి అవి కట్టుకుని వాళ్ళ అల్లుడు 6 లక్షలు ట్రాక్టర్ 7 లక్షలదే పోయిందంటండి, ఒక కొంత కట్టారంటండి. డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళకి మళ్ళీ డబ్బు కలుపుతుంది అన్నట్టు సంపాదించుకున్నారు. ఆ ₹1,00,00,000 చనిపోయేకి వచ్చినాయి అంటండి. అదే మరి. థ్యాంక్ యూ అండి. సో డబ్బు సంపాదించడం ఇలా కానీ సిస్టమ్ వేరే ఉంటుంది సార్, బిజినెస్ వాళ్ళ సిస్టమ్ వేరే ఉంటుంది. వాళ్ళ మైండ్ సెట్ వేరుగా ఉంటుంది. అసలు ప్రతి దాంట్లోనూ వాళ్ళు ఇందులోంచి మనకి డబ్బులు ఎట్లా వస్తాయనే చూస్తారు. ఆయన కాన్వెంట్ చెప్తా గానండి మళ్ళీ ఓ స్థలం కొనుక్కుని గొడవని కట్టి వడ్లు కొని అందులో వేసి వ్యాపారం చేసేవారండి. ఇంకా అవన్నీ వ్యాపార లక్షణాలన్నీ పుట్టుకొచ్చేసి ఇంకా అలా సంపాదించేసుకున్నారు. అది చెప్పండి లావణ్య. అంటే చూస్తాం కదా సార్, ఇప్పుడు ఈయనకంటే నేనే ఎక్కువ ట్యాక్స్ కడతాను. కానీ యాక్చువల్ గా చూస్తే కానీ కొంచెం బిజినెస్ మైండ్ సెట్ వేరే ఉంటుంది సార్. నా ఆలోచన ఎంతసేపు ఉన్న డబ్బులతో జాగ్రత్తగా చేసుకుందాం అంటారు. వాళ్ళది ఏమంటే దాన్ని ఎక్స్పాన్షన్ కి ప్లస్ అంటే మనం లాస్ డెబిట్ అనే క్యాలిక్యులేషన్ ఒకటి, తర్వాత మనం ఎక్కడి నుంచి అంటే మనం చూపించుకోవాలి కాబట్టి దానికి ఎక్కడి నుంచి మనం సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడ జనరేట్ చేసుకోవాలా ఇవన్నీ చూస్తారు సార్. అంటే కొన్ని అంటే క్రెడిట్స్ కూడా ఎక్కువ అనిపిస్తాయి సార్. మనకంటే వచ్చిన దాంట్లో 10,000 వచ్చింది అనుకోండి, 10,000 8,000 ఖర్చు పెడితే 2,000 మిగులుతాయని. వాళ్ళకి అట్లా ఆ సిస్టమ్ ఉండదు. నాకు ఇప్పటికీ కొన్ని అర్థం కావాలి సార్. అంటే ఏందబ్బా ఏందో అని అనిపిస్తుంది. మనకెందుకు ఆయన వదిలేస్తే పోద్ది. అంటే మన సిస్టమ్ ఒక రకంగా అంటే ఒక సిస్టమేటిక్ గా అనిపిస్తుంది. వాళ్ళంత సిస్టమేటిక్ గా అనిపిస్తుంది, ఎందుకో కొంచెం క్లమ్జీగా అనిపిస్తుంది. సిస్టమేటిక్ గా అంటే మీరు ఆ లైన్ మైండ్ సెట్ మీకు అట్లా 2 గీతలు గీసి ఆ గీతల మధ్య వెళ్తుంది. వాళ్ళకి అట్లా ఉండదు, ఆ గీతలు ఉండవు వాళ్ళకి. ఎట్లా పడితే అట్లా పోతారు సార్, ఏ టైప్ కావాలంటే ఆ టైప్. అంతే. ఆయన మీకంటే ఎక్కువ సంపాదిస్తారు, మీరు ఎక్కువ ట్యాక్స్ కడతారు, ఆయన కట్టరు. నేనైతే ఎక్కువ ట్యాక్స్ కడతాను సార్. సంపాదన కనిపించకుండా ఉంటుంది సార్, అది మనకి అంటే కనిపిస్తుందో లేదో కూడా ఒక్కోసారి తెలియదు. మీకు చెబుతారు కదా ఎంత సంపాదించారు, ఎంత సంపాదించారు మీకు చెప్తారు కదా. చెప్తారు సార్, కానీ కనిపిస్తుంది సార్, రొటేషన్ లో కనపడదు. 10, 20, 20, 30, 40 అట్లా స్టాక్ లో కనిపిస్తుంది అంతే. స్టాక్ లో కనిపిస్తుంది తప్పితే ఎక్కడ మన క్యాష్ రూపంలో ఎక్కడ క్యాష్ రూపంలో ఉండదు, స్టాక్ రూపంలో పెరుగుతుంటుంది. ఫస్ట్ 20 లక్షలు చదువుకుంటే ఇప్పుడు 40 లక్షలు చదువుకుంటుంది, కానీ మన దగ్గర ఏం క్యాష్ గా కనిపిస్తుంది అంతే. కానీ 20 లక్షలు సంపాదించినట్టే కదా. అది సంపాదించినట్టుగా కనిపించలేదు కదా, కనపడదు, నెలలో కనపడదు. సో
సో కామర్స్ చదివిన వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది సార్. మా కాలేజీలో ఆ కమిటీకి, ట్యాక్స్ కమిటీకి వాళ్ళే ఉంటారు. వాళ్ళనే చెక్ చేస్తారు. వాళ్ళు చెప్తారు కదా మీకు ఎట్లా సేవ్ చేసుకోవాలి, ఇట్లా చేసుకోండి ఇట్లా చేసుకోండి అని చెప్తారు కదా. అట్లా ఏం చెప్పరు సార్. ట్యాక్స్ అప్పుడు వాళ్ళకి తీసిపోయి మనం సబ్మిట్ చేస్తే మనం చేసింది కరెక్టా కాదా అని చెక్ చేసి అది వాళ్ళు చెప్పాలి. అమ్మా ఇట్లా 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 చేసుకో, ఇట్లా చేసుకుంటే నీకు 10 రూపాయలు మిగులుతాయి అని చెప్పాలి వాడు. ట్యాక్స్ కమిటీ అంటే వసూలు చేయడానికే కాదు, నెరపడానికి కూడా ఉండాలి. ఆడిటర్స్ అంతా ఎట్లా ఉంటారంటే సార్, ₹1 ఎక్కువ కట్టండిలే నష్టమే ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ మళ్ళీ వాళ్ళు నోటీస్ ఇస్తే మళ్ళీ వీళ్ళు ఆన్సర్ ఇవ్వాలని వద్దులే అని చెప్తారు సార్. అది రిటర్న్స్ ఇచ్చేటప్పుడు అది బిజినెస్ పీపుల్కి ఉంటుంది. సాలరీడ్ పీపుల్కి వచ్చి మీరు ఎక్కువ కట్టినా తక్కువ కట్టినా మీకు చేసేది ఏమి ఉండదు. అంటే ఇంతకుముందు నేనే ఇచ్చుకునేదాన్ని సార్. ఆన్లైన్ మీరే సబ్మిట్ చేస్తున్నారు. సబ్మిట్ చేసుకునేదాన్ని. ఈ మధ్య కొన్ని అదే పాప ఫీజులు ఇవన్నీ ఇంకొంచెం క్లమ్జీగా ఉంటే ఎందుకు వచ్చింది లేబ్బా అని ఆర్డర్కి ఇస్తే ఏదైనా నోటీస్ వచ్చినా వాళ్ళ నుంచి మనకు వస్తుంది కదా అన్నట్టు రిటర్న్స్ అన్ని ఫైల్ చేస్తుంటే ఆయనే చెప్పాడు, ఎందుకు వచ్చింది లేమ్మా, ₹1 ఎక్కువ కట్టండిలే నష్టం ఏముంది, మహా అయితే 2,000 కడతారు, ఎక్కువ 3,000 కడతారు, దానికోసం మీరు గీసి చేసుకో. అంటే కొంతమంది రెంటల్, ఇప్పుడు మా ఊర్లలో రెంటల్ అంటే 8,300 అంటే మనం ఏం రిసిప్ట్ పెట్టాల్సిన, అంటే పాన్ కార్డు అవసరం లేదు. ఇప్పుడు మిగతా చోట్ల ఎట్లా అంటే 15,000 పెడతారు సార్. ఈ చిన్న ఊర్లలో 10,000 పెట్టేదే, ఆ 10,000 కంటే ఎక్కువ ఏమి ఉండకపోవచ్చు, మోస్ట్లీ 10-12,000. వాళ్ళ ఆశకి 15,000 పెట్టేసి నేను ఒకసారి అబ్జెక్ట్ చేశాను. వేరే ఒక ఆమె మెడికల్ ఇన్సూరెన్స్ 25,000 ఫర్ సెల్ఫ్ అని పెట్టారు, ఫ్యామిలీ అండ్ సెల్ఫ్. ఆమె 35,000 పెట్టారు. నాకు అంటే ఆమె అంతా ఇంతకు ముందు కూడా మేము చేయించుకున్నామంటే ఇంకా మీ ఇష్టం పోండి అని నేను కూడా. ఆ తర్వాత ఎప్పుడు నోటీసులు వస్తాయి. చెప్పండి. అదే సార్, అంటే కొంతమంది అట్లా మరి ఇదిగా చేస్తారు. కొంతమంది చిన్న కొద్ది సేవింగ్ కోసం అని చెప్పి ఆశపడి చేస్తారు. తర్వాత పట్టుకుంటే డబుల్ పెనాల్టీ, 100%, 200% పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. అందుకని వద్దని చెప్తాడు సార్ ఆడిటర్. అంత రిస్క్ ఎందుకులేండి, అంత కూర్చొద్దు, అట్లాంటివి చేయకూడదు, అట్లాంటి అవసరం లేదు. కానీ ఉన్న వాటిని ఏ సెక్షన్ల కింద ఎంత డబ్బు కడితే దేనికి ఎంత సేవ్ చేస్తే మనకి ట్యాక్స్ కట్టడం తగ్గుద్ది అనేది నేర్చుకోవటం అవసరం. జిఎస్టీ అనేది నాకు ఇప్పటివరకు ఎవరు తెలియదు సార్ అసలు. అది ఉంది, ఆ ప్రొవిజన్ ఏదో ఒకటి ఉండాలి. మన కట్టిన జిఎస్టీ ఎగ్జామ్షన్ ఇన్కమ్ ట్యాక్స్ లో ఏదో ఒక ప్రొవిజన్ ఉండాలి. ఎక్కడో చదివాను నేను, గుర్తు. మెడికల్ క్లెయిమ్ కి అయితే ఉన్నట్టుంది సార్, అప్ టు 25,000. అదే మొత్తం మెడికల్ క్లెయిమ్ ఇన్సూరెన్స్ లో కట్టే టైం. ఇప్పుడు ఇన్సూరెన్స్ కూడా మనం జిఎస్టీ కడుతున్నాం కదా, దానికి కూడా ఎగ్జామ్షన్ తీసుకోము మనం చాలా మంది. ఈ విషయం అయితే తెలియదు సార్. అది జిఎస్టీ కింద రిజిస్టర్ చేసుకోవాలనుకుంటాను, దానికి ఏదో ప్రొవిజన్ తెలియదు. ఫర్మ్ అయితేనే కదా సార్ రిజిస్ట్రేషన్. అది ఇండివిజువల్స్ కి రిజిస్ట్రేషన్, ఇండివిజువల్స్ కి కూడా సేవింగ్ ప్రొవిజన్ ఏదో ఒకటి ఉండాలి. ఎక్కడో చదివినట్టు గుర్తు నాకు. కనుక్కుంటా, నేను ఎంక్వైరీ చేస్తాను ఇలా. అది చెక్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, ఇది ఫైనాన్స్ మీద మొత్తం మనం రోజు ఖర్చు పెట్టే డబ్బు మీద సబ్జెక్ట్. డబ్బు ఖర్చు పెడుతున్నాం కానీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా ఖర్చు పెడుతున్నాం, ఎందుకు ఖర్చు పెడుతున్నాం, ఎటు వెళ్తుందని మనకు తెలియదు. దాని మీద ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం ఇవన్నీ. ఈ ఆర్థిక పరమైనటువంటి మనకు తెలిసింది ఏంటి, జీతం వచ్చింది, ఖర్చు పెట్టాము, అంతవరకే. అసలు ఈ జీతంలో ఎట్లా మిగుల్చుకోవాలి, అయితే జీతాన్ని మనం మల్టిప్లై ఎట్లా చేసుకోవాలి, డబ్బుని ఎట్లా పెంచుకోవాలి అనేది మనం నేర్చుకోబోతున్నాం. కొంచెం ఇంకా కొద్దిగా చిన్న బోరింగ్గా ఉండొచ్చు మధ్యలో. నా సాధ్యమైనంత వరకు దాన్ని కొంచెం లైట్గా ఉండేట్టుగా ట్రై చేస్తాను నేను. కానీ కొన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు కొన్ని చెప్పాల్సి వస్తుంది, కానీ దాన్ని నేను ఆపలేను. సో చూద్దాం ఎంతవరకు మనం దీన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తాం అనేది. Right. Thank you. Have a beautiful day, great day, fantastic day. God's wealth is circulating in my life. It comes to me.
in avalanches of abundance, in in avalanche avalanches of and abundance, abundance, all my needs, all my desires, desires and goals and and goals goals are fulfilled, are fulfilled. for for I am with the God, I am with God, and God is with me. and God is with me Day by day, day by day. in every way, in every way. I am I am more and more more and more healthy, healthy, wealthy, Wealthy, loving, loving, blissful, blissful, enlightened, 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 and compassionate. and and compassionate. compassionate. థ్యాంక్ యూ Thank ఎవ్రీబడి. you. ఇవాళ శైలజ మేడం రాలేదు. Thank మేడం you.